ప్రవర్తించారు. ఒకసారి మారుతి నివాస్ దగ్గర నుంచి లైవ్ విజువల్స్ మీకు చూపిస్తాను నేను. సో మారుతి నివాస్ దగ్గర కొంత హై టెన్షన్ ఉంది. అలాంటప్పుడు నా ఇంటికి రమ్మని సవాల్ చేయడం ఎందుకు, నీ ఇంటికి రమ్మని చెప్పడం ఎందుకు? ఫ్యాన్స్ వస్తున్నారు కదా, మీరేగా చెప్పింది. మీ ఆ ఫ్యాన్స్ రెచ్చగొట్టింది మారుతియే కదా. మారుతి నా ఇంటికి రమ్మని చెప్పి అడిగారు ఎవరైనా? మారుతి అలా మాట్లాడడం చూడండి. సెక్యూరిటీ సిబ్బంది కూడా ఆ లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు ఎక్స్క్లూజివ్గా. ఆర్టీవీ కెమెరా ఎక్స్క్లూజివ్గా లైవ్ విజువల్స్ మీకు చూపిస్తోంది. అపార్ట్మెంట్ దగ్గర అక్కడ పెద్ద ఎత్తున కొంతమంది ఫ్యాన్స్ చుట్టూ అంతా కూడా ఉన్నారు. సెక్యూరిటీ దురుసుగా ప్రవర్తిస్తూ మా ప్రతినిధి అనింద్రతో అక్కడ చూడండి ఆ వాగ్వాదం దిగడం కానివ్వండి, అక్కడ ఎటువంటి ఫుటేజ్ తీయకుండా అడ్డుకోవడం ప్రయత్నం. అలాంటప్పుడు ఛాలెంజ్ చేయకండి, మీరు ఛాలెంజ్ చేయకండి. అక్కడ ఫ్యాన్స్ వచ్చారు, ఫ్యాన్స్కి ఆన్సరబుల్గా లేరు. అట్లీస్ట్ అక్కడ మీడియా కవరేజ్ చేస్తూ ఉంటే ఆ ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఒపీనియన్ తీసుకుంటుంటే దాన్ని కూడా అడ్డుకుంటారా? మీకు అలాంటి ఛాలెంజ్లు చేతగానప్పుడు చేయకండి. ఫ్యాన్స్ని అడ్డుకుంటున్నారా మీరు? అసలు మీరు ఎందుకు అంత ఛాలెంజ్ చేయనప్పుడు, అంటే మీకు మీ పైన మీకు కాన్ఫిడెన్స్ లేకపోతే ఛాలెంజ్ చేయకండి. అక్కడ చాలామంది ఫ్యాన్స్ చుట్టూటువంటి జనం అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో దాన్ని కవరేజ్ చేయడానికి వెళ్ళినటువంటి ఆర్టీవీ ప్రతినిధి పైన వాళ్ళు మైక్ లాగేసుకొని కెమెరా అడ్డుకొని ఎటు వెళ్తే 10 మంది బౌన్సర్లు కొడతారా?